మేడం అంటే మిమ్మల్ని అడగొచ్చో అడగరాదో తెలియదు, అడుగునా బట్ మీ ద్వారా అయితే చాలా మందికి అర్థమవుతుంది కాబట్టి నేను అడుగుతున్నా ఈ ప్రశ్న. అడుగమ్మా. బ్రాహ్మణులు ఆ, పెళ్ళైన తర్వాత 3 రాత్రులు వీళ్ళు గడిపిన తర్వాత నుంచి వాళ్ళు వెళ్ళాలి, ఎక్కడికి? భర్త దగ్గరికి వెళ్ళాలి అని అన్న నియమం సనాతన ధర్మంలో ఉన్నది, వాళ్ళు రాసుకున్నారు 3 రాత్రులు ఎక్కడ గడపాలి? బ్రాహ్మణుడి దగ్గర. అబ్బే ఇదేదో నేను మొదటిసారి అంటున్నా బాబు, నాకు తెలియదు. నాకు నిజమా? తెలియదు సనాతన ధర్మం గురించి నేను మాట్లాడలేను స్వామి. నిజమా? నాకు నిజంగా తెలియదు ఇది. ఎవరు బ్రాహ్మణులతో గడపాలి? పెళ్లి చేసుకున్న అమ్మాయి. నో 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 రబేష్. మీరు అసలు వినలేదా ఇది? నేను వినలేదబ్బా. అది ఉంటే చొప్పించుకొని కొడదాం, అసలు అందరం కలిసి కొడదాం పోయి. ఎవడంటున్నాడు ఈ మాట? ఒకప్పుడు ఎప్పుడు నో. అస్సలే ఎవడన్నా అన్నాడు అనుకోండి, ఆయన శుభ్రంగా తీసుకెళ్ళి ఇమ్మీడియట్గా క్రిమినల్ కేసు కింద వాడిని బుక్ చేసి బొక్కలో కూర్చోబెట్టండి. సనాతన ధర్మాన్ని అడ్డం పెట్టుకొని కొంతమంది ఇది సనాతన ధర్మంలో ఉంది, ఇది సనాతన ధర్మంలో ఉంది అనడం వల్ల సనాతన ధర్మానికే చేటు అయింది. నేను ఒప్పుకుంటాను. సతీయే ఎగ్జాంపుల్, సతీయే పెద్ద ఎగ్జాంపుల్, దానికి ఏదో కూడా కాదు. అసలు పూర్వం సతీ మీకు ఎలా వచ్చింది? ఈ మొఘలులు వీళ్ళందరూ మీకు దండయాత్ర చేయడం వల్ల. ఇప్పుడు మనకు పద్మావతి మూవీ ఉందా, మీరు చూసారా సినిమా? ఆ పద్మావతి ఆ అంతఃపురంలో స్త్రీలందరూ, రాజు తద్వారా ఆయన సైనికులందరూ చనిపోయాక ఆ వార్త ఆవిడికి వచ్చినప్పుడు ఒక పెద్ద అగ్నిగుండాన్ని తయారు చేసి వాళ్ళంతకు వాళ్ళు స్వయంగా ఆహుతి అయిపోయినారు. అలా శత్రుబాధ నుంచి స్త్రీలు వాళ్ళ మానాన్ని సంరక్షించుకోవడానికి వేరే గత్యంతరం లేక ఆత్మహత్యా ప్రయత్నంలో చేసుకున్నది. కానీ సతీ స్త్రీని ఎప్పుడూ కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరు బలవంతపరచకూడదు, బలవంతపరచలేరు. తర్వాత దీని విపరీతంగా రకరకాల కారణాలకు వాడేసుకొని దుర్వినియోగం అయ్యింది. అలా అంటే మనకి పరకట్నం కూడా లేదు, దుర్వినియోగం అయింది. కన్యాశుల్కం లేదు, దుర్వినియోగం అయింది. ఇప్పుడు ఏమవుతుందంటే నాన్న, ప్రపంచంలో ఇప్పుడు మన భారతదేశంలో ఇన్ని ఏండ్ల చరిత్రలో స్వార్థపరులు వస్తుంటారు, రకరకాలవి పట్టుకొస్తుంటారు. మీరు అన్నమాట చాలా కరెక్ట్. వీటిలన్నిటి ఒక గుప్పెడి స్వార్థపరుల వల్ల సనాతన ధర్మాన్ని ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు బంతాడేసుకున్నారు. రైట్ మేడం. ఇంకొక విషయం ఏంటంటే దళితులు అంటరాని వాళ్ళు, దళితులు గుళ్ళల్లోకి రాకూడదు, దేవాలయాల్లోకి రాకూడదు, చదువుకోకూడదు అన్నది సనాతన ధర్మంలో ఉందా? చిచి భలే చెప్తున్నాను. అట్లా అవన్నీ ఉండే మాట అయితే భక్త కన్నప్ప వీళ్ళు కాలెట్లు పెడతాడు నాన్న శివలింగం మీద. కోపంతో పెట్టిండా, ప్రేమతో పెట్టిండా? ఏదన్నా కానీ ఆ సందర్భంలో భక్త కన్నప్పని దూషించిన అతనికి కాలు పడిపోయింది, చెయ్యి పడిపోయింది, నోరు పడిపోయింది. దేవుడికి ఎవ్వరు కూడా నా కాదు అనే మాట లేదు. అసలు అది వినడానికే జుగుబ్సగా ఉంటుంది నాకు. దేవాలయాల్లో ఆపడం ఏంటి, గర్భాలయంలోకి చాలా సార్లు ఐ జస్ట్ డోంట్ లైక్, ఐఎమ్ అగేన్స్ట్ దిస్. అండ్ ఇంకో విషయం ఏంటి, మా ఇంట్లో పనిచేసే పని వాళ్ళు మేము అందరం కలిసి వాళ్ళని మార్చాలి, అది మా బాధ్యత అంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే, అంబేద్కర్ పుట్టక ముందు సనాతన ధర్మం ఉందా, అంబేద్కర్ పుట్టిన తర్వాత వచ్చిందా? సనాతనం అంటే ఈ రోజు నిన్న మొన్నది కాదు బాబు, వేల సంవత్సరాల క్రితం కదా. అంబేద్కర్ గుళ్ళోకి రాకుండా, గుళ్ళోనికి రానియకుండా, బడిలో కూడా అసమానతలకు గురై ఆయన చదువుకోవాలన్న పట్టుదలతో చదువుకొని గొప్ప వ్యక్తి అయి దేశానికి రాజ్యాంగాన్ని అందించిండు కదా. మరి ఆయన కూడా అస్పృశ్యతకు, అంటరానితనానికి లోన్ కావడానికి కారణం ఏంటిది? బ్రిటిష్ ప్రభుత్వం ఎప్పుడైతే 17th సెంచరీలో వాళ్ళు ఇండియాకి వచ్చారు. వాళ్ళు మీకు ఒక పుస్తకం ఉంది, అది ఇట్స్ అ వెరీ నైస్ బుక్. అందులో చాలా నిజాలు ఉన్నాయి, తెలుసుకోవాల్సినవి ఉన్నాయి. 17వ శతాబ్దంలో అంటే ఐ వుడ్ సే 18th సెంచరీని అంటారు, ఎందుకంటే ఈ ఇంగ్లీష్ వాళ్ళు 1750 దారిపోతే దాన్ని 18th సెంచరీ అంటారు. 18వ శతాబ్దంలో భారతదేశాన్ని ఇంకా ఈస్ట్ ఇండియా కంపెనీ ముక్కల కింద చేయలేకపోతా ఉండింది. అప్పుడు వాళ్ళు ఏం చేశారు అంటే, ఏంటి పరిస్థితి, ఎందుకు భారతదేశం ఇంత గట్టిగా ఉంది, ఏంటి దీని స్ట్రెంగ్త్ తెలుసుకోవడానికి అప్పట్లో సోకాళ్ళు వాళ్ళనే కలెక్టర్స్ని దేశానికి పంపించారు. అందరూ ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏమిటంటే, వేద పాఠశాలలు కాకుండా ఎన్నో పాఠశాలలు, ఎన్నో విశ్వవిద్యాలయాలు ఇక్కడ స్థాపించబడ్డాయి. నలంద, దాని తర్వాత ఇంకోటి మన బీహార్ దగ్గర ఒకటి, ఇటు ప్రెసిడెన్సీ దగ్గర మద్రాస్ ప్రెసిడెన్సీ దగ్గర ఒకటి, పంజాబ్ దగ్గర ఒకటి, ఇవి యూనివర్సిటీస్ ఉన్నాయి. వీటిలన్నిటిలో కూడా స్కూళ్ళల్లో కూడా మత జాతి విచక్షణ లేకుండా, ఎందుకంటే మనకి కాస్ట్ అనే పదం మనకి లేదు. స్త్రీ జాతి, పురుష జాతి, పక్షు జాతి
ఇలాంటివే ఉన్నాయి. కుల వృత్తులు ఉన్నాయి మనకి. అందరు పిల్లలు కూర్చొని సరి సమానంగా చదువుకుంటున్నారు. ఈ చదువుని మరి పోషించుతున్నది ఎవరు? ఆల్ స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీ వాళ్ళు. అంటే ఎవరు? కమ్మరి, కుమ్మరి, చేనేత, రైతులు, వీళ్ళందరూ సోకాళ్ళు. ఈరోజు బీసీ, ఎస్సీ ఇన్ని వర్గాలు ఉన్నాయి కదా, అసలు అప్పుడు ఈ వర్గాలు లేవు, కుల వృత్తులు మాత్రమే ఉండేది. కుల వృత్తులు ఎలా ఏర్పడ్డాయి మేడం? వాళ్ళ ఇంట్రెస్ట్, కేపబిలిటీస్ని పట్టుకొని ఇంకా ఏదో కాలంలో ఎంచుకొని ఉండిండొచ్చు. నాకు ఇంకా అంత డీప్గా నువ్వు ఈ కుల వృత్తికి నువ్వెట్లొచ్చావంటే నేను హిస్టారియన్ అవ్వాలి అప్పుడు. బట్ కుల వృత్తులు ఎంచుకొని ఒక కుల వృత్తుల స్థాయికి వచ్చిన తర్వాత, ఇప్పుడు మీరు కదా ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీర్ ఎందుకు అయినావు? ఏదో నీ కేపబిలిటీ, నీకు ఒక ర్యాంకు. కులాలు అనేటివి వృత్తుల వారీగా లేదు, మనకు కులాలు లేవు అసలు. కులం అనేది వృత్తుల వారీగా కులాలు లేవు మనకి వృత్తులు. సంఘంలో అన్ని వృత్తుల వారు వాళ్ళ వ్యాపారం, వాళ్ళ ప్రోడక్ట్ చేసుకున్న తర్వాత, ఆ ప్రోడక్ట్ సేల్ అమ్ముకున్న తర్వాత వచ్చిన ధనంలో వీళ్ళందరూ ఒక పాళ్ళు విద్యా సంస్థలను, గుళ్ళను పోషించేవాళ్ళు. వీళ్ళందరి పిల్లలు ఈ స్కూళ్ళకి వెళ్ళి కలిసి చదువుకునేవాళ్ళు. తమాషైన విషయం ఏంటంటే, ఒక యూనివర్సిటీ, ఒక విశ్వవిద్యాలయంలోంచి పిల్లలు చదువుకొని ఏదైతే ఉత్తీర్ణులై బయటకు వచ్చేవాళ్ళో, ఈ ఒక్కొక్క యూనివర్సిటీలో ఉన్న మొత్తం పిల్లలంతా కలిపి ఉత్తీర్ణులై బయటకు వచ్చినంత మంది ఒక బ్రిటిష్ దాంట్లో ఉన్న జనాభా ఉండిందంట. అంటే ఎంతమంది చదువుకొని బయటకు వస్తున్నారు. దీన్ని సపోర్ట్ చేసిన ఎన్ని ఇండస్ట్రీస్ మన దగ్గర ఉన్నాయి. ఇది వీళ్ళు ఎడ్యుకేషన్, వీళ్ళు రిలీజియన్, అంటే టెంపుల్స్, అప్పుడు మనకి గుళ్ళే కదమ్మా. ఇది కాకుండా వాళ్ళు ఆయా రాజ సంస్థానంలో కూడా దే యూస్ టు బి క్యాష్ ప్రొవైడర్స్. ఇలాంటి దాన్ని బద్దలగొట్టి విరగ్గొట్టాలి అని అంటే, వీళ్ళ వెన్నుపూసని విరగ్గొట్టాలంటే ఈ అద్భుతంగా చేసుకుంటున్న కుల వృత్తులను మనము విరగ్గొట్టాలి.